ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం, రామ్నగర్, లంబాడిగూడెం ప్రాంతాలలో గోదావరి ఉగ్రరూపానికి మిర్చి పంట నీట మునిగింది. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ ఒక ఎకరానికి 50,000 రూపాయల నుంచి 70,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని, గోదావరి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. గడిచిన 2 సంవత్సరాలుగా మిర్చికి ధర లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని పేర్కొన్నారు. నా పేరు శ్రీరామ్ నరేష్. మాది ములుగు జిల్లా ఏటూరు మండలం రామన్నగూడెం గ్రామం. నేను గత 15 సంవత్సరాల నుండి మిర్చి తోట సాగు చేస్తున్నా. ఈ సంవత్సరం అకాల వర్షాల వల్ల, వరదల వల్ల మిర్చి పంట మొత్తం నీట మునిగింది. నాదే కాదు, మా ఊర్లో చాలామంది రైతుల పరిస్థితి ఇదే. వర్షాలు తగ్గినప్పటికీ వరద ఎక్కువ రావడం వల్ల ఊహించని విధంగా వరద వచ్చి మిర్చి తోటలన్నీ ముంచేసింది. మేము ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల ఈ పేపర్ అని, డ్రిప్ పైపులని అంతా పెట్టుబడి అంతా ముందే పెట్టడం వల్ల బాగా నష్టపోయినాం. గత 3 సంవత్సరాల నుండి మిర్చి పంటకు రేటు లేక నష్టాల్లో ఉన్న రైతులకు ఇది కోలుకొని దెబ్బలా తగిలింది. ప్రభుత్వం కూడా ఉన్నట్టుండి ఒకటేసారి వరద ప్రాజెక్టుల నీళ్ళని ఎక్కువ వదలడం వల్ల కూడా మాకు ఈ పరిస్థితి జరిగినది. ప్రభుత్వం దీని మీద స్పందించి కొంత మాకు ఆర్థిక సహాయం చేయాలని, నాలాంటి రైతులు చాలామంది తోటలు నీట మునిగిపోయినాయి, వారందరికీ సహాయం చేయాలని చెప్పి కోరుకుంటాను. నా పేరు గగ్గూరి కోటేశ్వరరావు. మాది ములుగు జిల్లా ఏటూరు మండలం రామ్నగర్ విలేజ్. దసరా వచ్చింది, ఇంకా వరదలు అయితే తగ్గట్లేదు. తగ్గకుండా ఇప్పటికీ 20 రోజుల నుంచి వరద వచ్చి చేను నుంచి తీయలేదు. ఇప్పుడు కనీసం 3 ఎకరాల చేను 2.5 లక్షలు పెట్టుబడి అయింది. పెట్టుబడి అయినప్పటికీ ఇప్పుడు మొత్తం పంట అంతా నీట మునిగింది. నీట మునిగినప్పటికీ కనీసం ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా ఎవరు చేయట్లేరు. దీని గురించి సంబంధిత అధికారులు కూడా ఎవరు సర్వే చేయట్లేరు కనీసం. ఇంకా మాకేమన్నా ఈ లాస్ట్ 3 సంవత్సరాల నుంచి మార్కెట్లో రేట్ లేక బాగా ఇబ్బంది పడుతూ ఉంటే కనీసం ఇప్పుడు ఇంత ఇబ్బంది అటో ఇటో చేసి 2 లక్షలు అప్పు తీసుకొని వచ్చి ఇప్పుడు వ్యవసాయం చేస్తే ఇప్పుడు ఇట్లా అయింది. దీని గురించి మన గవర్నమెంట్ ఏమన్నా పట్టించుకొని ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటాను.